ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇరిగేషన్ శాఖ తవ్విన కందకం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుంచి పోతుగల్ రహదారిని కలిపి ఎగువ మానేరు కాలువపై ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ మధ్యలో నిలిపివేయడం వల్ల నీటిని మళ్లించడం కోసం కందకం తవ్వారు. అయితే కందకం మొత్తం నీటితో నిండిపోవడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దీనిపై వెంటనే సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పందించి పూడ్చివేయాలని, ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. ముస్తాబాద్ పోతుగల్ సీసీ రోడ్డు పోయడం జరిగింది. ఇది కెనాల్ పైన, ఈ కెనాల్ పైన ప్రయాణికులు పోతూ ఉన్నారు. మొన్న ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నేను పొలంలో ఉన్నాను. ఇక్కడ జేసీబీ వచ్చి తీస్తూ ఉన్నది. మరేమో పని చేస్తున్నారు అని చెప్పేసి నేను పొలానికి వచ్చేసరికి జేసీబీ పోయింది. అది ఎవరైనా కందకంలా పడితే యాక్సిడెంట్ అయ్యి పడితే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేసి మరి ఎవరు తీసిరు, ఎందుకు తీసిరు అనేది కూడా అధికారులు కూడా దాన్ని నిగ్గు తెలిసి దాన్ని పూడ్చాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక్కడ ఇది ఇరిగేషన్ కెనాల్ ద్వారా మన ఊరు సౌకర్యం కోసం కేంద్ర నిధులతోటి ఇక్కడ సీసీ రోడ్డు పోయడం జరిగినది. అయితే ఒకరు ఇద్దరి వల్ల స్వార్థానికి ఇక్కడ రోడ్డు తీసింది, దాన్ని బ్రేక్ చేసిరు. ఆ రోడ్డు వల్ల కొంత ఇక్కడ అపాయంగా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ బైకులు సైడ్లో పోదామన్నా కానీ మొత్తం జేసీబీ పెట్టి ఇక్కడ సైడ్లో కూడా గంధకం కొట్టి ఇక్కడ వాహనాలకు బాగా ఇబ్బందిగా మారింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిపేర్ అనే బోర్డు లేకుండా కూడా ఇది తీయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఆ ఇరిగేషన్ అధికారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నా అంటే నేను ఎట్ట కొడుపుతా, నేను ఏం చేయాలి, నాకేం తెలుసు అని మాట్లాడుతున్నాడు. మరి దీనివల్ల పెద్ద నష్టం జరిగినాక మనం ఆనాడికి ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు. వెంటనే దీన్ని పూడ్చి ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అపాయాలు జరగకుండా కాపాడాలని మేము ఈ యొక్క ముస్తాబాద్ ఈ కాలనీ వాసులుగా మేము కోరుతున్నాం.